Hi everyone. First of all, thanks to our sir giving this opportunity. ఈరోజు మనము 10th క్లాస్ హిందీ సంబంధించి ఎగ్జామ్స్ తొందరగా రాబోతున్నాయి కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈద్గాహ్ అనే పాఠంలో నుంచి నేర్చుకోబోతున్నాం. దీంట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక లాజిక్, తర్వాత మొత్తం ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు. దీంట్లో ఎక్కువ శాతం మనకు వచ్చేసి సారాంశం నిబంధన అడిగేటువంటి అవకాశం ఉంది. ఆ నిబంధన ఎలా ఉంటది, కొంచెం ఏదైనా బ్లైండ్ సింబల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు మనం క్లాస్ లో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈద్ గాహ్. ఈద్ గాహ్ అంటే ఒక కహాని. ఈద్ మీన్స్ ప్లే. ఈద్ అంటే ఫెస్టివల్, వన్ ఆఫ్ ది ఫెస్టివల్. గాహ్ గాహ్ ఈద్ ప్లస్ గాహ్. ఈద్ అంటే ఫెస్టివల్, గాహ్ అంటే ప్లేస్. ఎక్కడైతే మన ముస్లిం సోదరులు వచ్చేసి నమాజ్ చేస్తారో దాన్ని ఈద్ గాహ్ అంటాం. మసీదు ప్లేస్, ప్రాంతం అని కూడా అంటాం. ఈద్ గాహ్ యహ్ ఎక్ కహానీ పాఠ్ హై. కహానీ పాఠ్ హై, ఒక కథ వచ్చేసి ఇది కథ రూపంలో ప్రేమ్చంద్ గారు చెప్పడం జరిగింది. కవి వచ్చేసి మనకు ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ వచ్చేసి రాసినటువంటి చాలా ప్రముఖమైనటువంటి కథల్లో ఒక కథ వచ్చేసి మనకు ఈద్ గాహ్. ఇది మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో సెకండ్ లెసన్ గా ఉంది. ఇది ఈద్గాహ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసుకున్నాం, ఒక పండగ వాతావరణం అని కూడా మనం చెప్పొచ్చు. అక్కడ ఈద్గాహ్ కహానీ పాటే లేఖక్ కా నామ్ హై ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ వచ్చేసి మనకు కవి పరిచయం ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇది ఉన్ముఖీకరణ, ఓరియంటేషన్, తర్వాత ఉద్దేశం, తర్వాత కహాని, ఎలాంటి కహాని అని చెప్పేసి ఇచ్చింది అక్కడ. తర్వాత వచ్చేసి కవి పరిచయం. నిబంధన రాసేటప్పుడు మనము కవి పరిచయం చాలా రాయాల్సి వస్తుంది. అక్కడ కవి పరిచయంతో పాటు మనము నిబంధన రాయాలి కాబట్టి కవి వచ్చేసి మనకు ప్రేమ్చంద్. తర్వాత प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1818 को हुआ. ప్రేమ్చంద్ కా జన్మ అంటాం, అక్కడ కీ జన్మ అన్నాము, కా అంటాం ఎందుకంటే జన్మ అనేది మనకు పుంలింగ్ కాబట్టి. ప్రేమ్చంద్ కా జన్మ ఎక్ గరీబ్, గరీబ్ కి ఆపోజిట్ అమీర్. ఆపోజిట్ అంటే వ్యతిరేక పదం. గరీబ్ ఆపోజిట్ వచ్చేసి మనకు అమీర్. ప్రేమ్చంద్ కా జన్మ ఎక్ గరీబ్ घराने में काशी में 31 जुलाई 1818 को हुआ. 31 जुलाई 1880 को 80 में हुआ. 31 जुलाई. థర్టీ ఫస్ట్ జూలై అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది సంఖ్య వచ్చేసి మనకు ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే ఎం లాగా ఉంది, ఇలా రాస్తాం మనం. ఇది ఎం, తర్వాత ఇక్కడ 1 ఉంది, ఇలా పెడతాం దీన్ని. తర్వాత ఎం, దీన్ని ఎం ని మనము ఇలా చూస్తే 3 కూడా ఇలా అనుకోవచ్చు మనం. ఇక్కడ 1 సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇలా పెట్టేస్తాం. అప్పుడు ఎంత అయింది, ఇది బ్లైండ్ సింబల్. జూలైలోనే 31, 3 1 31 జూలై 31 1880 में 1880 में కాశీ మే హువా. కాశీ ఉత్తరప్రదేశ్ లోని కాశీ. దీన్ని బనారస్ అని కూడా అంటాం. బనారస్ అని కూడా అంటాం, లేకుంటే వారణాసి అని కూడా అంటాం. బోత్ ఆర్ సేమ్, ఒకటే పేరు వచ్చేసి. కాశీ అన్న ఒకటే, బనారస్ అన్న ఒకటే, వారణాసి అన్న ఒకటే. జూలైలో వచ్చేసి ప్రేమ్చంద్ గారు జన్మించడం జరిగింది. प्रेमचंद का जन्म गरीब घराना में काशी में 31 जुलाई 1818 को हुआ. इनके बचपन का नाम धनपतराय श्रीवास्तव था. धनपतराय श्रीवास्तव चाइल्डहुड नेम. प्रेमचंद का चाइल्डहुड नेम వచ్చేసి धनपतराय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ते हुए मैट्रिक और नौकरी करते हुए बीए पास किया था. తర్వాత इन्होंने लगभग 1 दर्जन 12 ఉపన్యాసాలు రాసిండు. తర్వాత వచ్చేసి 300 से अधिक కహానియా, 300 కంటే ఎక్కువ కథలు రాసిండు. ఈయన రాసినటువంటి కథలన్నీ కూడా మానస్ సరోవర్ అనేటువంటి ఒక శీర్షిక పెట్టేసి దాంట్లో 8 ఖండో మే విభాజన్ కీ గయి హై అని మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇన్న రాసినటువంటి ఉపన్యాసాలు గోదాన్, గబన్, సేవా సదన్, మంగళ సూత్రు, కాయాకల్ప్, రంగభూమి అనేటువంటి చాలా ఉపన్యాసాలు రాసిండు. ప్రతిజ్ఞ. తర్వాత ఇన్కి ప్రముఖ इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन. పంచ్ పరమేశ్వర్ ఈ కథలు వచ్చేసి మనకు ఇంత ముందు అంటే వచ్చేసి మనకు దూరదర్శన్ లో కథలు కూడా తన రాసినటువంటి కథలనే దూరదర్శన్ లో కూడా ప్రసారం చేసేవాళ్ళు. అక్కడ పంచ్ పరమేశ్వర్, పంచాయితీ
పంచాయతీలో కూర్చున్న వ్యక్తి తన మన తేడా లేకుండా ఎవరైతే తప్పు చేసింటారో వాళ్ళకి వచ్చేసి చాలా మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది దాంట్లో. తర్వాత బడే ఘర్ కి బేటీ ఆజ్కల్ ఫ్యామిలీ కిస్ తరహ సే హోనా హై అని చెప్పేసి ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి తను ఎలా ఉంటుందని చెప్పేసి అక్కడ చాలా చక్కగా ఇవ్వడం జరిగింది కథలన్నీ కూడా మంచి ప్రేమ్చంద్ రాశారు. వచ్చేసి మనకు ప్రేమ్చంద్ గారు వచ్చేసి October 8 నాకు టెక్స్ట్ బుక్ లో లేదు అయినా కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. October 8, 1936 లో వచ్చేసి మనకు October 8, 1936 లో వచ్చేసి ప్రేమ్చంద్ చనిపోవడం జరిగింది. వచ్చేసి మనకి ఇలా కవిపరిచయం మనం ఇలా రాయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మనకు విషయ ప్రవేశకు వచ్చామంటే प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. प्राचीन అంటే వచ్చేసి ఓల్డ్, న్యూ అంటారు, దానికి ఆపోజిట్ న్యూ. ప్రాచీన్ కాల్ సే హి నైతిక్ మూల్య, నీతి ప్లస్ ఇక్ నైతిక్ చాలాసార్లు మనకి ఎగ్జామ్లు అడిగిండ్రు, మనం గుర్తుపెట్టుకుంటారు మీరు. నీతి ప్లస్ ఇక్ నైతిక్ అవుతుంది అక్కడ. ప్రాచీన్ కాల్ సే హి నైతిక్ మూల్య భారతీయ జీవన్ కే ప్రతిబింబ్ అంటే ఒక అద్దం లాగా, ఒక మిర్రర్ లాగా ఉన్నవి. మనకి ఇప్పుడు కూడా వచ్చేసి సంస్కృతి సంప్రదాయాలు మనం పాటిస్తున్నాం అక్కడ. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. इनका रूप हर भारतीयों में समाये हुए हैं. అంటే ప్రతి ఒక్క భారతీయుల్లో కూడా ఇవన్నీ మనము నైతిక విలువలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మనకి ప్రేమ్చంద్ గారు ఇక్కడ. వచ్చేసి సమాయే హుయే హై. వచ్చేసి హమ్ అప్నే బుజుర్గోం కో వయోవృద్ధ, బుజుర్గో అంటే ఎవరంటే ఇక్కడ బుజుర్గో అంటే ఎవరంటే ఓల్డ్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా. ఓల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ కా బడా ధ్యాన్ రఖతే హై. మనం చాలా శ్రద్ధతో వాళ్ళని వచ్చేసి సేవ చేస్తాము, వాళ్ళని ఆదరిస్తాము. అదే ఈ కహానీలో పొందపరచడం జరిగింది. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి మనకు ఫస్ట్ పేరాగ్రాఫ్ లో ఏమి ఇచ్చిండ్రు, రంజాన్ పండుగ రోజు ఒక 30 days మన ముస్లిం సోదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ ఒక 30 రోజుల ఉపవాసం తర్వాత, ఫాస్టింగ్ తర్వాత రంజాన్ పండుగ వచ్చేసి ఆ రోజు జరుపుకుంటారు. ఆ రోజు ప్రకృతి యొక్క వర్ణన, ప్రకృతి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఫస్ట్ పేరాగ్రాఫ్ లో చెప్పడం జరిగింది. రంజాన్ కే పూరే 30 రోజే కే బాద్, 30 రోజుల తర్వాత రంజాన్ కే పూరే 30 రోజే కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై. కితనా మనోహర్, ఎంత మనోహరమైనటువంటి, మనహ ప్లస్ హార్ వ్యంజన్ సంధి, కితనా మనోహర్, కితనా మనోహర్, కితనా సుహాసన ప్రభావత్, ఎంత మంచి స్మెల్ లాగా ఉంది అక్కడ. ప్రభాత్ అంటే ఉదయం, ప్రభాత్ అంటే మార్నింగ్. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. అజీబ్ హరియాలి అంటే ఒక విచిత్రమైన వృక్షం పర్ ఇక్కడ పర్ అనేది మనకు వచ్చేసి కారక, అధికరణ కారక అంటాం. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి మీన్స్ గ్రీన్నెస్. వృక్షాల మీద ఒక పచ్చదనంతో వృక్షాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఖేతోమే కుచ్ అజీబ్ రౌనక్ హై. పంట పొలాల్లో ఒక స్పార్క్ వచ్చేసి ఖేతోమే, వ్యవసాయంలో పంట పొలాల్లో ఖేతోమే కుచ్ అజీబ్ రౌనక్ అంటే ఏంటి, ఒక స్పార్క్ లాగా వెలిగిపోతున్నాయని చెప్తా ఉన్నారు. తర్వాత ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆస్మాన్ అంటే ఆకాశ్ అంటాం, అంబర్ అంటాం, ఆస్మాన్ అంటాం, లేకుంటే నబ్ అని కూడా అంటాం. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. आज का सूर्य देखो, look at the sun today, how he is shining. He also giving the blessings our Muslim brothers and sisters. అక్కడ आज का सूर्य देखो कितना प्यारा है, how sweet he was, how love he was, कितना शीतल है, how cool he was, ఎంత he has, how cool he has. मानो संसार को ईद की बधाई दे रही है. తెలుసా, డూ యు నో సంసార్ మీన్స్ విశ్వ, ప్రపంచ, దునియా, జగ్. సంసార్ కో ఈద్ కి బదాయి మీన్స్ విషెస్ చెప్తా ఉన్నాడు. అంటే సూర్యుడు కూడా ప్రపంచంలో వచ్చేసి మనకి జపాన్ లో ఒక సూర్యుడు, భారతదేశంలో ఒక సూర్యుడు, వచ్చేసి అమెరికాలో ఒక సూర్యుడు ఉండరు. అక్కడ ప్రపంచానికి మొత్తం ఒకే ఒక సూర్యుడు వచ్చేసి అక్కడ. ఆ సూర్యుడు కూడా వచ్చేసి మన రంజాన్ పండుగ రోజు, విశేషమైన రంజాన్ పండుగ రోజు సూర్య భగవంతుడు కూడా వచ్చేసి విష్ చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నాం ఇక్కడ. ఈద్ కి బదాయి దే రహా హై, ఈద్గా జానేకి తయారియా హో రహీ హై. ఈద్గా నమాజ్ వెళ్ళడానికి ఆ రోజు 30 రోజుల తర్వాత నమాజ్ వెళ్ళడానికి అంతా కూడా రెడీ అవుతున్నారు. తయారీ అంటే దే గెట్ రెడీ టు రీచ్, దే గెట్ రెడీ టు గో నమాజ్ అన్నట్టు. సెకండ్ లెసన్ లో వచ్చేసి ఆ పిల్లవాడు ఇంట్రొడ్యూస్ అని ఇచ్చారు అక్కడ. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై.
బహువచన్ వర్డ్ లడికే, ఇది వచ్చేసి బహువచనంలో ఉంది. వచన్ బదులు అంతా కూడా మనం గుర్తుపెట్టొచ్చు ఇక్కడ. లడికే సబ్సే జాదా ప్రసన్న హై, ఏ బహువచనంలో ఉంది. లడ్కా సబ్సే జాదా ప్రసన్న హై, డాట్ తీసేస్తే మనకు ఏకవచనంలోకి వస్తుంది. లడికే జాదా లడికే सबसे ज्यादा प्रसन्न है, बार बार मल्ली मल्ली, बार बार जोब से बार बार जेब से खजाना निकाल कर गिनते हैं, 1 2 10 12। महमूद के पास 12 पैसे है, मोहसिन के पास 15 पैसे है, इनसे अनगिनत चीजें लाएंगे जैसे खिलौने, मिठाई, बिगुल, खिलौने, మిఠాయియా, బిగుల్, గేంద్ और ना जाने क्या क्या है। కిలోనా అంటే బొమ్మలు, మిఠాయి అంటే స్వీట్, అంటే స్వీట్ తో సంబంధించినటువంటి వస్తువులు, బిగుల్ అంటే వచ్చేసి ఒక విజిల్, తర్వాత గేంద్ అంటే బాలు, ఇవన్నీ కూడా పిల్లలు కొంటా ఉన్నారు. महसिन के पास 15 पैसे है, इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाई, बिगुल, गेंद और ना जाने क्या क्या। और सबसे ज्यादा प्रसन्न हमीद, అందరికంటే ఎక్కువగా హ్యాపీగా ఉన్నది ప్రసన్న. ప్రసన్నత వచ్చేసి భావవాచక సంజ్ఞ. ప్రసన్న అంటే మనకు హ్యాపీ, ప్రసన్నత అంటే హ్యాపీనెస్ వచ్చేసి హ్యాపీనెస్. ప్రసన్న అంటే హ్యాపీ, ఆ ప్రసన్న అంటే అన్హ్యాపీ. మనకి వ్యతిరేక పదాలు అడిగేటప్పుడు కూడా మనము నేర్చుకోవచ్చు. అక్కడ ప్రసన్న అప్రసన్న వచ్చేసి ఆపోజిట్, హ్యాపీ అన్హ్యాపీ. లड़के వచ్చేసి హామీద్, సబ్సే జ్యాదా ప్రసన్న హామీద్. హామీద్ అనేటువంటి అబ్బాయి చాలా చాలా ఇంపార్టెంట్. హామీద్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెసన్ మొత్తం కూడా హమీద్ సంబంధించే ఉంటుంది. అక్కడ ఈ లెసన్ అంతా కూడా హమీద్ ఒక 4-5 సంవత్సరాల పిల్లవాడి యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అనేది, బాల్యావస్థకి నిర్మల్ భావనాओं का సజీవ ప్రతిబింబ దర్శాయా గయా హై ఈద్గాహ్ పాఠ్ మే. చిన్న పిల్ల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఈ లెసన్ చుట్టూ తిరుగుతా ఉందండి. హమీద్ అనేటువంటి అబ్బాయి మూలం కాబోతున్నారు. ఓకే, ఓహో బోలీ सूरत का 4-5 साल का लड़का है. बोली सूरत का 4-5 साल का, చాలా అమాయక, ఇన్నోసెంట్. हमीद एक बोली सूरत, इनोसेंट एंड ब्यूटीफुल, बोली सूरत का 4-5 साल का, 4 లేకుంటే 5 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అబ్బాయి, बोली सूरत का 4-5 साल का लड़का है। और उन सब पतला रखा था, दुबला पतला, दुबला पतला मीन्स थिक एंड वीक, थिक एंड वीक पर्सन ही वाज। दुगना पतला लड़का था। उसका पिता गत वर्ष हैजे की भेंट हो गए थे। his father died by cholera last year వచ్చేసి కలరాతో తను డైడ్ బై కలరా అని కలరా అని ఇచ్చారు. తర్వాత బేండ్ हो गया था, मां ना जाने क्यों पीला पड़ती गई, एक दिन वह भी परलोक सिधार गई। అమ్మ ఏమో తెలియదు, అన్నోన్ థింగ్ హ్యాపెనింగ్ ఫర్ హర్, వచ్చేసి తను కూడా బాడీ అంతా గ్రీన్ గా అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా పైకి పరలోక సిద్ధార్గా తను కూడా చనిపోయింది అని ఫస్ట్ పేరాగ్రాఫ్ లో. సెకండ్ పేరాగ్రాఫ్ లో మనకి ఇలా ఇచ్చిండు. తర్వాత వచ్చేసి అబ్ హమీద్ అప్ని దాది అంటే గ్రాండ్ మదర్, దాది అంటే గ్రాండ్ మదర్ అమీనా, अब हामिद अपनी दादी अमीना की गोद में सोता है. गोद मीन्स लैप అంటే వడి, అమీనా యొక్క వడిలో పడుకుంటున్నాడు. दादी अम्मा हमी से कहती है, दादी अम्मा हमी से कहती है उनके अब्बा जान रुपए कमाना गई है और अम्मी अल्लाह के पास, अम्मी जान अल्लाह मियाँ के घर से उनके लिए अनगिनत चीजें, बहुत सी अच्छी चीजें लानी गई है అనా. వచ్చేసి నాన్న వచ్చేసి నీకోసం అమౌంట్ తీసుకురానికి, డబ్బులు తీసుకురానికి వెళ్ళిండు. అమ్మ భగవంతుడి దగ్గర నుంచి నీకు మంచి మంచి వస్తువులు తీసుకురానికి వెళ్ళింది అని చెప్పేసి ఒక గ్రాండ్ మదర్ దాది వచ్చేసి ఆ అబ్బాయికి చెప్తూ ఉంటుంది. అయితే ఆశాతో బడీ చీజ్ హై, ఆశాతో బడీ చీజ్ హై వచ్చేసి వాంట్స్ ఆర్ recurring if we should completed one another crops up. ఆశ చాలా, మనిషికి ఆశ వచ్చేసి ఇన్ఫినిట్, ఆశ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆశాతో బడీ చీజ్ హై, हमीद के पाँव में जूते नहीं है, हमीद के पाँव में जूते नहीं है, he has no వచ్చేసి స్లిప్పర్స్ టు వేర్, వచ్చేసి అక్కడ ఫుట్ స్టెప్స్ అంటాం, అక్కడ తనకి చెప్పులు కూడా లేవన్నమాట. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై జిస్కి ఘోటా కాలా పడ్ గయా,
తల మీద ఒక పురాణ టోపీ, ఇలా టోపీ ఇక్కడ మూలలు కూడా బ్లాక్ గా అయిపోయినాయి, అలాంటి టోపీ పెట్టినాడు. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై, అయినా కూడా తను హ్యాపీనెస్ తో ఉన్నాడు హమీద్, అయినా కూడా తను వహ ప్రసన్న హై. అప్రసన్న అంటే అప్రసన్న అని చదువుకుంటాం. తర్వాత 4th పేరాగ్రాఫ్ లో అభాగిని అమీనా అప్ని కోటరీ మే బయటే రో రహీ హై. అభాగిని దుర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి, దుర్భాగ్యం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అమీనా, కోటరీ అంటే స్మాల్ హౌస్ అండి, చిన్న గుడిసె లాంటిది. కోటరీ మే బయటి రో రహీ హై, ఏడుస్తూ ఉంటుంది. ఆజ్ ఈజ్ కా దిన్ హై, ఆజ్ ఈజ్ కా దిన్ హై ఔర్ ఇస్కే ఘర్ మే ధానా తక్ నహీ హై. ధాన్యం కార్న్ వచ్చేసి ఈ రోజు పండగ, రంజాన్ పండగ, కానీ మా ఇంట్లో తినడానికి బియ్యం కూడా లేవు, ఏమి ధాన్యం కూడా లేవు. లేకిన్ హమీద్, అయినా కూడా అబ్బాయి హమీద్, ఉస్కే అందర్ ప్రకాష్ హై, హీ హాజ్ వెరీ బ్రైట్ ఇన్హరెంట్ బ్రైట్నెస్ వచ్చేసి తనలో వచ్చేసి ఆశ వచ్చేసి మనకు ఉస్కే అందర్ ప్రకాష్ హై, తనలో ఉన్నటువంటి ప్రకాష్ వెలుతురు, బాహర్ ఆశాకి కిరణ్, ఏదో సాధిస్తానన్నటువంటి ఫేస్ లో వెలుగుతా ఉంది ఆ పిల్లవాడికి, ఏదో సాధిస్తాను అని చెప్పేసి అక్కడ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. హమీద్ బీతర్ జాకర్ దాదీ సే కహతా హై, తర్వాత తను లోతు దగ్గరగా వెళ్ళి ఆ అబ్బాయి బీతర్ జాకర్ దగ్గరగా వచ్చి అమీనా సే కహతే హై తుమ్ డర్ నహీ అమ్మా మై సబ్సే పహలా ఆऊंगा. అమ్మ వచ్చేసి అక్కడ గ్రాండ్ మదర్, దాది తుమ్ డర్నా నహీ హై మై సబ్సే పహలా ఆऊंगा, నమాజ్కి వెళ్ళి నేను తొందరగా వచ్చేస్తాను, వచ్చేసి దాది నువ్వు వచ్చేసి ఏ బెంగా పెట్టుకోవద్దు అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్తా ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఈ పేరాగ్రాఫ్ లో మనకి వచ్చేసి మనకు అమీనా కా దిల్ ఖచోట్ రహా థా, కింది పేరాలో వచ్చేసి మనకు అమీనా కా దిల్ ఖచోట్ రహా థా, అమీనా కా దిల్ ఖచోట్ రహా, దిల్ ఖచోట్నా అంటే ఇక్కడ మనస్సు నొచ్చుకుంటుంది, అక్కడ ఒక ఫీలింగ్ వస్తుంది తనకు, ఎలా వెళ్తాడు పిల్లవాడు. అమీనా కా దిల్ ఖచోట్ రహా థా, సభీ బచ్చే అప్నే గావ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. మన ఈ ఊర్లో పిల్లలంతా కూడా వాళ్ళ నాన్న వాళ్ళతో వెళ్తూ ఉంటారు. లేకిన్ హమీద్ కా అమీనా కే సివా కౌన్ హై, ఆ పిల్లవాడికి నానమ్మ తప్ప ఇంకా ఎవరున్నారు. వచ్చేసి బీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా, బీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా, ఆ గుంపులో పిల్లవాడు తప్పిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. వచ్చేసి మనకు అమీనా వచ్చేసి బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఈ పేరాగ్రాఫ్ లో ఏమి ఇచ్చిండు, వచ్చేసి మెహమూద్ కే పాస్ 12 పైసే హై, మొహసిన్ కే పాస్ 15 పైసే హై అని ఇచ్చిండు. ఇది ఒకసారి మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆ పేరాగ్రాఫ్ లో మనకు మెహమూద్ దగ్గర 12 వచ్చేసి అక్కడ మెహమూద్ కే పాస్ 12 పైసే హై और मोहसिन के पास 15 पैसे है, मोहसिन के पास 15 पैसे. ఈ 15 అనేది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇక్కడ దీన్ని మొహసిన్ అనే దాంట్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 తీసుకుంటున్నా, ఇక్కడ ఈ హా ఎలా కనపడుతుంది అంటే ఈ హా వచ్చేసి మనకు ఇలా ఉంటుంది కాబట్టి దీంట్లో ఎస్ ఉంటుంది. ఇక్కడ ఎస్ అంటే మనం నెంబర్ తీసుకుంటే 5 అవుతుంది, ఈ ఒకటి ఇలా పెడితే 15 అంటే ఇక్కడే మనకు 15 ఉంటుంది. ఇక్కడ తన పేరులోనే 15 ఉంది, ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్ రాసేటప్పుడు. మెహమూద్ దగ్గర 12 రూపాయలు, మహసిన్ దగ్గర వచ్చేసి 15 రూపాయలు అని ఎలా అంటే 12 పైసే వచ్చేసి 12 పైసే 15 పైసే అని మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ లాజిక్ గా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. कैसे चलेगा ఎలా వెళ్తాడు, వచ్చేసి అక్కడ पैरों में छाला पड़ जाएगा, पैरों में छाला पड़ जाएगा, ఫీట్ విల్ గెట్ బ్లిస్టర్స్, కాళ్ళల్లో బొబ్బలు వస్తాయి పిల్లవాడికి చాలా దూరం నడుస్తే. తర్వాత వహ తోడి జూతే భీ నహీ హై, హీ డస్ నాట్ హ్యావ్ షూ ఐదర్, హీ షుడ్ నాట్ హ్యావ్ షూ ఐదర్ అంటే చెప్పులు కూడా స్లిప్పర్స్ కూడా లేవు, షూ కూడా లేవు ఆ పిల్లవాడికి. ఒకవేళ
वही थोड़ी दूर चलकर उसे गोदी गोदी ले लेगी लेकिन यहाँ సేవయ్య कौन పకాయేగా అదే నేను వెళ్ళుంటే కొంచెం దూరం తర్వాత తను వచ్చేసి నా భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లేవాడిని అయితే ఒకవేళ వెళ్ళి ఉంటే ఇక్కడ సేవయ్య పాయసం ఎవరు తయారు చేస్తారు తర్వాత पैसे होते तो ఒకవేళ అమౌంట్ ఉంటే మాత్రం लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती झटपट क्रिया विशेषण अड्वर्ब అవుతుంది మనకు झटपट बना लेती यहाँ तो चीजें जमा करते करते గంటే लगेगा ఇవన్నీ మనకు అరేంజ్ చేసుకోవాలంటే చాలా గంటల వ్యవధి పడుతుంది కాబట్టి అనేబుల్ టు ఐ విల్ గో విత్ హమీద్ నేను తనతో పాటు వెళ్ళాను కాబట్టి తను ఒక్కరినే వెళ్ళనిస్తుందని చెప్పేసి అక్కడ మనకు గ్రాండ్ మదర్ దాది చెప్తా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ పేరాగ్రాఫ్ గావ్ సే మేళా చలా మేళా అంటే ఫెయిర్ ఒక గుంపు ఒక టోలీ పట్టుకొని అంతా వెళ్తా ఉంటాం మన ముస్లిం సోదరులంతా కూడా వెళ్తా ఉంటారు. గావ్ సే మేళా చలా और बच्चों के साथ हमीद जा रहा था అందరితో పాటు మన హమీద్ కూడా ఇక్కడ హీరో మనకు హమీద్ అబ్బాయి కూడా వెళ్తా ఉన్నారు. షహర్ కా దామన్ ఆ గయా షహర్ కా దామన్ అంటే పొలిమేరా వచ్చేసి మనకు అవుట్ స్కిట్స్ అంటాం. పొలిమేరా అంటే అవుట్ స్కిట్స్ షహర్ కా దామన్ పొలిమేరా షహర్ దామన్ అంటే కూడా గావ్ కూడా రెండు కూడా ఒకటే. షహర్ కా దామన్ ఆ గయా गांव के सड़क के दोनों ओर अमीरों के बगीचे है. సడక్ అంటే ఒక దారి ఒక వైపు అన్నమాట. సడక్ అంటే దారి ఒక దారి. సడక్ కే దోనో ఓర్ అమీరోं के बगीचे है దోనో ఓర్ ఏ రెండు వైపులా కూడా అమీరోं के बगीचे అమీర్ అంటే పెద్దవాళ్ళు వచ్చేసి రిచెస్ట్ పర్సన్స్. అమీరోं के బగీచే అంటే గార్డెన్ తోట ఎక్కడ చూసినా కూడా పెద్దవాళ్ళ తోట. తర్వాత బడి ఇమారతే పెద్ద ఇమారతే భవనాలు పెద్ద ఇమారతే భవనాలు అదాలత్ కాలేజ్ క్లబ్ ఘర్ ఆది దికాయి దేనే లగే. ఆ మేళ తీసుకొని వెళ్తూ ఉంటే దారి మొత్తం అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా వచ్చేసి అదాలత్ కాలేజీ క్లబ్ ఘర్ దికాయి దేనే కనిపిస్తా ఉన్నాయి. తర్వాత ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. ఈద్గా అంటే నమాజ్ వైపు వెళ్తున్నటువంటి ఘటన మనం అక్కడ చూస్తా ఉన్నాము. ఏక్ సే ఏక్ భడికీలే వస్త్ర పైనే హుయే భడికీలే చాలాసార్లు మనకి ఎగ్జామ్ లో అడిగిండు. బడక్ ప్లస్ ఈలా బడికీలా భడక్ ప్లస్ ఈలా వచ్చేసి మనకి బడికీలా చమ్కీలా రంగీలా. బడికీలా చమ్కీలా రంగీలా. దీంట్లో మనకి ప్రత్యయ వచ్చేసి ఈలా. దీంట్లో కూడా సేమ్ ఈలా. దీంట్లో కూడా సేమ్ ఈలా సారీ ఈలా ఈలా భడక్ ప్లస్ ఈలా చమక్ చమ్కీలా డ్రెస్ అంటాం కదండి అలాగా. చమక్ ప్లస్ ఈలా రంగీలా రంగ్ ప్లస్ ఈలా భడకీలా చమ్కీలా రంగీలా వీటన్నిటిలో కూడా ఈలా అనేటువంటి ప్రత్యయం ఉంటుంది అక్కడ. ఏక్ సే ఏక్ భడకీలా వస్త్ర పైనే హుయే హే ఒకరిని మించి ఒకరు రంగురంగుల చొక్కాలు అక్కడ వేసుకొని మన ముస్లిం సోదరులంతా కూడా నమాజ్ కి వెళ్తా ఉన్నారు. ఓకే बड़कीले वस्त्र पहने हुए हैं. सहसा ईदगाह नजर आई उसी के पास ईद का मेला. नमाज पूरे होते ही सब बच्चे मिठाई और खिलौने की दुकानों पर धावा बोल देते हैं. नमाज पूरा होते ही सभी बच्चे నమాజ్ అయిపోయిన వెంటనే అందరు పిల్లలు కూడా వచ్చేసి మనకు మిఠాయి और ఖిలోనే మిఠాయి అంటే స్వీట్స్ షాప్స్ అండ్ ఖిలోన్ అంటే బొమ్మల షాప్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ ధావా బోల్ దేతే హై నమాజ్ అయిపోయింది మొదలు
వాళ్ళు తొందరగా బయటకు వచ్చేసి అంగళ్ళు ఎక్కడున్నాయో అక్కడ ధావా బోల్నా, ఆక్రమణ కర్నా. చాలాసార్లు మనకు అడిగిండు. ముహావరా వచ్చేసి ధావా బోల్నా అంటే వచ్చేసి మనకు ఆక్రమణ కరణ అని చెప్పేసి మనం ముహావరా అర్థం చూసుకుంటాం అక్కడ. సభీ బచ్చే వచ్చేసి మిఠాయి और खिलौने के दुकान पर दावा बोलते हैं. వచ్చేసి हमीद खड़ा मिठाई दुकान, हमीद दूर खड़ा है, हमीद दूर खड़ा है. हमीद వచ్చేసి దూరంగా నిల్చొని చూస్తా ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. उसके पास केवल 3 पैसे था, उसके पास केवल 3 पैसे है. తన దగ్గర ఓన్లీ 3 రూపీస్ మాత్రమే ఉన్నవి. मोहसिन बिस्ती खरीदता है, मोहसिन बिस्ती खरीदता है. महमूद सिपाही खरीदता है, नूरे वकील खरीदता है, सम्मी गोबिन खरीदता है. हमीद खिलौनों को ललचाई आंखों से देखता है, గ్రీడీ ఐస్ తో అంటే కొనాలనేటువంటి ఆతృత, ఆ కళ్ళు వచ్చేసి ఆ వస్తువుని కొనాలనేటువంటి ఆతృత చూస్తుండు. కానీ తర్వాత హమీద్ వచ్చేసి లల్చాయి से देखता है, वह अपने आप को समझता है, वह अपने आप को समझता है. వచ్చేసి అక్కడ తను సమర్థించుకుంటాడు. అక్కడ अपने आप को समझता है, मिट्टी के तो है, మట్టితో చేసినవే కదా, అగర్ గిరే తో చకనా చూర్ హో జాయేగా అంటే ఎక్కడ కింద పడిపోతే పగిలిపోతాయి అక్కడ అని తనంతకు తనే అనుకుంటున్నారు. తర్వాత ఫిర్ మిఠాయి దుకాన్ ఆతీ హై, తర్వాత వచ్చేసి అక్కడ బొమ్మల అంగడి తర్వాత ఖిలోనే బొమ్మల అంగడి తర్వాత మిఠాయి కే దుకాన్ స్వీట్ షాప్ అక్కడ వస్తుంది. కయి వచ్చేసి కిసీనే వచ్చేసి మిఠాయి కే తో హై, కిసీనే మిఠాయి దుకాన్ ఆతి కిసీనే రేవడి లీ, రేవడి అనేటువంటి ఒక స్వీట్ పదార్థము, కొంతమంది రేవడి తీసుకుంటే కిసీనే వచ్చేసి గులాబ్ జామున్ లీ, కిసీనే సోహన్ హల్వా లీ. కిసీనే వచ్చేసి రేవడియా లీ, కిసీనే గులాబ్ జామున్ లీ, కిసీనే సోహన్ హల్వా లీ. మోహసిన్ कहता है, మోహసిన్ చెప్తా ఉన్నారు, మోహసిన్ హమీద్ రేవడియా లేలో నా కితనీ ఖుష్బూదార్ హై, रेवड़िया తీసుకో ఎంత తీయగా ఉందో. हमीद ने कहा रखे रहो, क्या मेरे पास पैसे नहीं है, रखे रहो क्या मेरे पास पैसे नहीं है, నా దగ్గర అమౌంట్ లేదనుకుంటున్నావా, నువ్వు తీసేసుకో చాలులే అని చెప్పేసి ఒక స్వీట్ వాయిస్ తో తను ఆన్సర్ ఇచ్చిండు. కింద నెక్స్ట్ పేరా సమ్మీ कहते हैं 3 ही पैसे तो है, 3 पैसों में क्या क्या लोगे, నీ దగ్గర ఉన్నది 3 రూపాయలే కదా, 3 రూపాయలతో నువ్వు ఏమేమి తీసుకుంటావు అని చెప్పి వచ్చేసి మనకు సమ్మీ అన్నారు. అక్కడ సమ్మీ నే బోలా, ఇక్కడ చూడండి ఒకసారి, సమ్మీ బోలా, బోలా అనే దగ్గర నే రాకూడదు, అక్కడ చెప్పిండని వచ్చే బోల్నా లానా బోల్నా బూల్నా నే ప్రత్యయం మనకు రాయకూడదు కాబట్టి సమ్మీ బోలా, సమ్మీ బోలా 3 ही पैसे तो है, 3 पैसों में क्या क्या లోగా, 3 పైసలే ఉన్నాయి కదా, ఏమేమి తీస్తావని ఏమేమి కొనుక్కుంటావని చెప్పేసి సమ్మీ అన్నాడు. హమీద్ నే మౌన్ రహ గయా, హీ కీప్ సైలెన్స్ దేర్, హమీద్ అబ్బాయి చూసి సైలెంట్ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ పేరా మిఠాయిयों के बाद लोहे की चीजों की दुकान आती है. మిఠాయిयों के बाद ఖిలోనే అయిపోయింది, స్వీట్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు లోహా అంటే ఇనుము, ఐరన్ లోహే బహువచన్, లోహా సింగులర్, లోహే ప్లూరల్. వచ్చేసి మిఠాయి के बाद लोहे का दुकान आती है. కई చిమ్టే రకే హుయే తే, చిమ్టా టాంగ్ TONG టాంగ్ అంటామంటే పట్కార, ఒక వస్తువు ఒక పట్కార అన్నమాట. అది అంటే వేడి వస్తువులు తీసడానికి ఒక చేతిలో పట్కార లాంటిది వాడుతూ ఉంటాం, దాన్ని చిమ్టా అంటాము, ఇంగ్లీష్ లో మనం టాంగ్ అంటాం. కई చిమ్టే రకే హుయే थे, मिठाई के बाद लोहे की चीजों का दुकान आती है, कई चिमटे रखे हुए थे. हमीद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. हमीद think that our grandmother has a no tongue to receive the రోటీ తీసుకోవడానికి ఆమె దగ్గర పట్కార లేదు కదా అని చెప్పేసి ఆ పిల్లవాడికి వెంటనే ఐడియా వస్తుంది. అక్కడ వచ్చేసి जाकर रोटियां उतारती है तो हाथ जल जाते हैं, दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारती है तो, తవే సే రోటియా పెన్నం మీద రొట్టెలు తీసేటప్పుడు తన చేతి కాలిపోతుంది కదా అని చెప్పేసి ఆ పిల్లవాడు ఆలోచిస్తాడు. అగర్ తో జల్ జాతే, అగర్ చిమ్టా లే జాకర్ దాదీ కో దే దే, నేను ఒకవేళ ఈ చిమ్టా ఈ టాంగ్ తీసుకెళ్లి మా నానమ్మకి ఇస్తే, దేదో వహ కితనీ ప్రసన్న హోగి, he felt very happy to see the tongue, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేగి, ఇంకా ఎప్పుడు కూడా తన చేతులు వచ్చేసి కాలవు అని చేసి అక్కడ పెయిన్ రాదు తనకని ఆ పిల్లవాడు ఆలోచిస్తున్నాడు. దాది అమ్మ చిమ్టా దేఖ్తే హీ తురంత్ దౌడ్ కర్ మేరే హాత్ సే లే లేగి, చిమ్టా చూసిన వెంటనే నన్ను దగ్గర తీసుకుంటుంది. और कहेगी मेरा बच्चा, और कहेगा मेरा बच्चा
అమ్మా కే లియే చిమ్టా లాయా హై, ఇక నాన్నమ్మ కోసం చిమ్టా తెచ్చిండు. ఆ చిన్న పిల్లవాడు టాంగ్ ఒక పట్కార తెచ్చిండు. వచ్చేసి హజారో దువాయే దేతి రహేగి, హీ గివ్స్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, థౌజండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అక్కడ హజారో దువాయే బ్లెస్సింగ్స్, వేల వచ్చేసి అక్కడ ఆశీర్వాదాలు అక్కడ ఇస్తూ ఉంది. और पड़ोस के औरतों को और पड़ोस की औरतों को दिखाई देगी, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ కూడా చెప్తా ఉంది, మా పిల్లవాడు చూడండి నా కోసం ఒక టాంగ్ చిమ్టా తెచ్చని చెప్తా ఉంది. సారే మొహల్లా మే చర్చా హోనే లగేగా, అంత వాతావరణం అంతా ఊర్లో తన గురించే మాట్లాడుతున్నారు, తన గురించే చర్చిస్తారు. और बड़ों की दुआएं हम हजारों दुआएं देती रहेगी. गांव में चर्चा होने लगेगा, हमीद चिमटा लाया है, गांव में चर्चा होने लगेगा, హమీద్ చిమ్టా లాయా, వాళ్ళందరూ కూడా తన గురించి ఆలోచిస్తారు అని అబ్బాయి అనుకుంటా ఉన్నాడు. కితనీ అచ్చా లడకా హై, హౌ స్వీట్ హీ వాజ్, ఎంత మంచి అబ్బాయి, చాలా మంచి అబ్బాయి. బడోంకి దుఆయే, बड़ों की दुआएं सीधा अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनाई देते हैं. Prayers reach Allah court directly and heard immediately. The prayers reach Allah court. The pray ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన వచ్చేసి తురంత్ అల్లాహ్ కే దర్బార్ మే పహుంచేగి और అల్లాహ్ వహా పే తురంత్ సునేగా, వచ్చి చాలా వెంటనే రిసీవ్ చేసుకుంటారు అని అంటున్నాడు అక్కడ అబ్బాయి. హమీద్ నే దుకాన్దార్ సే పూచా, he asked the shopkeeper how much the cost was, ఎంత అదని చెప్పేసి ఆ టాంగ్ ఎంత అని చెప్పేసి తను అడిగిండు. దుకాన్దార్ నే కహా, దుకాన్దార్, దుకాన్ ప్లస్ దార్, దార్ అనేది అక్కడ దార్ అనేది మనకు వచ్చేసి ప్రత్యయ అవుతుంది, దార్ అనేది ప్రత్యయ అవుతుంది. దుకాన్దార్ నే కహా 6 रुपए, 6 पैसे, दुकानदार ने कहा 6 पैसे कीमत, 6 पैसे 6 रुपीस. चिमटा का दाम सुनकर हमीद का दिल बैठ गया. ఎప్పుడైతే దుకాన్దార్ 6 पैसे అన్నారో హమీద్ కా దిల్ బయట గయా, దిల్ బయట అంటే మనసు గుచ్చుకోవడం, బాధ కలగడం, తనకి ఒక హృదయంలో బాధ కలగడం, దిల్ కచోట్నా, బాధ దుఃఖీ హోనా. హమీద్ కా దిల్ బయట గయా మీన్స్ వచ్చేసి అక్కడ చాలా బాధగా పెయిన్ఫుల్ గా ఫీల్ కావడం. और కలేజా करके, హమీద్ నే కలేజా మజ్బూత్ కర్కే, గుండె ధైర్యం చేసుకొని, కలేజా అంటే గుండె, ఆ గుండె ధైర్యం చేసుకొని హమీద్ కలేజా మజ్బూర్ కర్కే కహా 3 पैसे లోగే, 3 पैसे 3 పైసలు తీసుకు